గౌరవ్, వేళాకోళానికి ఇది సమయం కాదు. లేదు పెదనాన్న, సీరియస్. 1,00,000 రూపాయల సెంటు తీసుకొచ్చి వాసన పీల్చలేని వాడు ముందు కొడితే నీళ్లు పోసావేంట్రా అని తిడతాడు. విలువ తెలియని వాడి చేతిలో వజ్రం పెట్టినా రాయిలాగే చూస్తాడు. ఈ రాయి మనిషి కూడా అంతే. గౌరవ్, చాలు, లోపలికి వెళ్ళు. నువ్వు మారడం లేదన్న బాధతో అంటున్నాడు గాని నువ్వంటే గిట్టక్ కాదు మానసి. వాడి మాటలు పట్టించుకోకు. బంధమే పోయినాక పట్టించుకోకపోతే ఏంది, పట్టించుకుంటే ఏందత్తా? రోజు రోజుకి వీళ్ల మధ్య దూరం పెరుగుతూనే ఉంది. ఇక ఇంతేనా? వీళ్ళు కలిసుండడం నేను చూడలేనా? చూస్తారత్తయ్య, మీకు నేను మాటిస్తున్నాను. 4 రోజుల్లో ఇద్దరిని కలిపి మీ చేత మళ్ళీ వాళ్ల తల మీద అక్షింతలు వేయిస్తానని మాటిస్తున్నాను. అవునమ్మా, ఇన్నాళ్ళు గంగ టెన్షన్లో పడి వీళ్ళ గురించి ఆలోచించలేకపోయాం. ఆ సమస్య తీరిపోయింది కదా, ఇక వీళ్ళ సమస్య చక్కబెడదాం. నాకు జీవితంలో మిగిలిన్న కోరిక ఏదైనా ఉందంటే అదేరా, వాళ్ళు మళ్ళీ ఒకటైతే చూడటం. అత్తయ్య, కలుస్తారు. నేను మీకు మాటిస్తున్నాను కదా, రండి. చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకున్నాడు? మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. మృదుల, 12 అవుతోంది, ఇంకా నిద్రపోలేదేంటి? ఇంకా గౌరవ్ రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. ఇంకా రాకపోవడమేంటి? మానసి, మానసి, మానసి! ఏందత్తా? గౌరవ్ ఇంకా రాలేదు. లేట్ అవుతుందని నీతో ఏమన్నా చెప్పాడా? నాతో ఎందుకు చెప్తాడత్తా? నీ తిక్క తెలిసి కూడా నిన్నడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. ఏమైంది మృదుల? ఏమైంది బ్రాహ్మణి? గౌరవ్ ఇంకా రాలేదండి. 12 అవుతోంది. ఫోన్ కూడా ఆఫ్ చేశాడంట. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందిలేమ్మా. కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు కదా. అసలే వాడి మనసు బాలేదు. ఏం ఆలోచిస్తున్నాడో, ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాడోనని నాకు భయంగా ఉంది. భగవంతుడా, వాడి బతుకు బాగుండాలనే చేసిన క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు. నువ్వు గుడ్ రా, నువ్వు ఆల్వేస్ స్టడీ రా గౌరవ్. ఎక్కడ లొంగో? మధు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళాడేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే అమ్మా. ఎవరిని కేర్ చేయవు. డోంట్ కేర్, డోంట్ కేర్.
గౌరవ్, ఎంతవరకు ఎక్కడికి వెళ్ళావు నాన్న? నేనెక్కడికి వెళ్తాను పెద్దమ్మా? ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నాగా. గౌరవ్, గౌరవ్ గౌరవ్ బ్రో, గౌరవ్ ఆల్వేస్ స్టడీ. ఐఎమ్ ఆల్వేస్ స్టడీ. గౌరవ్, ఏంటి వాలకం? తాగావా? లేదు పెద్దనాన్న, నేను సోడానే తాగా. ఫ్రెండే అందులో కొంచెం మందు కలిపేశాడు. బాగుందని సోడా తీసేసి డైరెక్ట్గా మందు తాగేసా. గౌరవ్, ఏమైందిరా నీకు? నువ్వు మందు తాగడం ఏంటి? తలనొప్పి వచ్చింది పెద్దమ్మా. తలకి మందు రాశాడు. మరి గుండెల్లో నొప్పిగా ఉంది, ఏ మందు రాయాలి అని అడిగా. ఫ్రెండ్స్ ఈ మందు ఇచ్చారు. ఇప్పుడు హాయిగా ఉంది. మేఘాల్లో తేలుతున్నట్టుంది. గాల్లో తేలినట్టుంది. గుండె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. గౌరవ్, గౌరవ్ ఏంటిది? అందరికీ ధైర్యం చెప్తావు. నువ్వే ఎంతో స్ట్రాంగ్ గా ఉంటావు అనుకుంటే ఇలా చేస్తున్నావేంటి? నో వదినా, ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. గౌరవ్, నీకు బాగా ఎక్కువైంది. పడుకుంది కానీ పద రారా. నో బ్రో, నేను మాట్లాడాలి. ఇప్పుడేం మాట్లాడతారా? తెల్లారు లేచాక మాట్లాడుకోవచ్చు. పద రా. నో, అంత టైం లేదు బ్రో. ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. లోపల మ్యాటర్ ఉన్నప్పుడే బయటికి మ్యాటర్ మొత్తం చెప్పేయాలి. అందరూ వింటున్నారు కదా? హలో, వింటున్నారు కదా? మాట్లాడలే కానీ మేడం బాగానే వింటారు. చూడు, బాగా పనిచేస్తున్నాయి కదా. రేపు పొద్దున్నే మానసి నేను కట్టిన తాళిబొట్టు తీసి నా చేతిలో పెట్టాలి. ఏం మాట్లాడుతున్నావు గౌరవ్? ఎస్ పెద్దమ్మా, మీరు విన్నదే మాట్లాడా. ఆ తాళిబొట్టు తీయగానే నా ఫ్రెండ్ హారిక ఈ ఇంట్లోకి ఎంట్రీ. తర్వాత ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్ళి. గౌరవ్, నువ్వు కూడా ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? ఆవేశం కాదు వదినా, బాగా ఆలోచించే డెసిషన్ తీసుకున్నా. ఆల్రెడీ చెప్పాను కదా, రేపే హారిక వస్తుంది ఈ ఇంట్లోకి, నా జీవితంలోకి. అంటున్నావా? రేపొద్దున హారిక వచ్చేసరికి నీ మెడలో తాళి ఉండకూడదు,
తీసిచ్చేయాలి. ఏయ్, గౌరవ్ ఆగవే. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాంటే వదిలా. ఏంటి తీవా? నిన్ను నమ్మడానికి లేదు. పొద్దున్న కాదులే కానీ ఇప్పుడే తీసేయి. తీయే. తీయే. తీయవే. ఎందుకే వదలాలి? నేను వద్దు, నాతో జీవితం వద్దు, నాతో కాపురము వద్దు. మరి నేను కట్టిన తాళి మాత్రం నీ మెడలేదుకే. తీయవే. వదిలు గౌరవ్. నేను వదలను. నా తాళి నాకు ఇచ్చేయ్. వదలరా. నన్ను నన్ను కొట్టావు నువ్వు? మానసి, వాడు అడిగిన దాంట్లో తప్పే ఉంది. వాడితో జీవితమే వద్దనుకున్నప్పుడు వాడు కట్టిన తాళి మాత్రం ఎందుకు కావాలి? నిజమే మానసి, డివోర్స్ తీసుకున్నావు కదా. ఇంకా గౌరవ్తో సంబంధం లేదు అనుకున్నప్పుడు మీ బంధానికి గుర్తైన ఆ తాళి మాత్రం ఎందుకు? తీసిచ్చాయి. వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నేను తీయను. ఎందుకు తీయవు? నా ఇష్టం. నేను తీయనని చెప్తున్నాను కదా. వాణ్ణి వేరే పెళ్లి చేసుకోమని చెప్పు. నేను కాదంటే అప్పుడు అడుగు. నువ్వు కాదనట్లేదు, కానీ తాళి నీ మెళ్ళో ఉన్నంత వరకు గౌరవ్ నీతో బంధాన్ని ఫీల్ అవుతున్నాడేమో. తీసిచ్చేయి. నీకేంటి ప్రాబ్లం? ఇవ్వను ఇవ్వను ఇవ్వను. నేను నేనుండడం వల్ల అంత ప్రాబ్లం అయితే చెప్పండి. ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతా. అప్పుడు పెళ్లి చేసుకోమనండి. అంతేగాని ఈ తాళి మాత్రం తీయను. నిజంగా చేసుకోవాలా మాన్సి? గౌరవ్ ఇంకో పెళ్లి చేసుకుంటే నువ్వు బతకగలవా? ఎందుకు బతకను? నేనే పెళ్లి చేసుకోమని చెప్తున్నాను కదా. మరప్పుడు తాళి తీయడానికి నీకేంటే ప్రాబ్లం? అంటే గౌరవ్
ఇన్నాళ్ళు కాదన్నాను కానీ ఇప్పుడు గౌరవనే సపోర్ట్ చేస్తున్నాను. పెళ్లి చేసేద్దామ్మా. కనీసం వీడైనా సంతోషంగా ఉంటాడు. నాకు హారికతో పెళ్ళి. గౌరవ్ రారా. అన్నయ్య నేను రానన్నయ్య. రారా రా. నేను మాట్లాడాలన్నయ్య. పదా. అత్తయ్య, ఇప్పుడు ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది. తన మెళ్ళో తాళ్ళు ఉంచుకుంది అంటే మనసులో ఇంకా గౌరవ్ ఉన్నాడు. తనేదో బాధపడుతూ భయపడుతూ దూరంగా ఉంటోంది. అదేంటో తెలుసుకుని వస్తాను. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండరా అంటే ఎందుకు ఇట్లా ప్రాణాలు తీస్తావు? నీ సంతోషం కోసం నిన్ను వదులుకున్నాను కానీ నువ్వంటే ఇష్టం లేక కాదురా. ఈ తాళి కూడా తీసేస్తే నేను ప్రాణాలతో ఉండలేను. ఏడవ్వే, ఇంకా ఏడు. తాళి తీయమంటే తీయవు, బట్టర్గా కూర్చుని ఇలా ఏడుస్తావు. కానీ నీ మనసులో గౌరవం ఉన్నాడంటే మాత్రం ఒప్పుకోవు. లేడని చెప్పిన కదా, ఎట్లా ఒప్పుకునేది? లేదు మానసి, నీ మాట అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నువ్వేదో దాస్తున్నావు. కనీసం అదైనా చెప్పవే. లేదని చెప్తున్నాను కదా, మళ్ళా ఎందుకు సతాయిస్తావు? నేనేం చెప్పను, ఏం లేదు అని చెప్తున్నాను కదా. పోనీ ఇప్పుడు చెప్తావా? అత్తయ్య, అత్తయ్య, ఎవ్వరు రావద్దు. నీ అత్త ప్రాణాలతో ఉండాలని నువ్వు అనుకుంటే నీ మనసులో ఏముందో చెప్పు. లేదంటే నీ కళ్ళ ముందే ప్రాణాలు వదిలేస్తా. అత్త, నీకు దండం పెడతా. వద్దత్త. మానసి, నా మాట అంటే నీకు లెక్కలేదు. నీ మాట నేను పట్టించుకోవాలా? రేపు వాడు ఇంకో అమ్మాయిని తెస్తున్నాడు. నిన్నిలా ఒంటరిగా చూస్తూ నేను బతకలేను. దానికంటే చావడమే మంచిది. వద్దత్త. మృదుల, నువ్వేనా చెప్పు మృదుల. అత్తయ్య, అత్తయ్య, అంత ఏంటి పని? నేను మాట్లాడుతున్నాను కదా అత్తయ్య. ఎప్పటికైనా చెప్పు, ఎందుకు గౌరవాన్ని కాదంటున్నావు? పోనీ నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా, నీ మనసు మార్చుకున్నావా చెప్పు. అదేం లేదు. మరైతే ఏమైందే? ఎందుకు వాణ్ణి వద్దంటున్నావు? తెలీదత్తా, ఎందుకు వాడితో ఉండాలనిపించడం లేదు. అప్పుడు వద్దంటే బలవంతంగా కట్టుబెట్టిండ్రు. ఇన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వాలని చూసినా, కానీ నా వల్ల కాలేదత్తా. ఇద్దరం సంతోషంగా ఉండలేం. వాడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటా అంటున్నాడు కదా, ఉండని. లేదే, నువ్వేదో మనసులో పెట్టుకొని చేస్తున్నావు. ఇవన్నీ కాదు, రేపొద్దున వరకు నీకు టైం ఇస్తున్నా. ఈలోగా నీ మనసు మార్చుకుంటే ఈ కుటుంబం మొత్తం నీ తోడుంటుంది. లేదంటే
ఎవ్వరూ నీ మొహం కూడా చూడరు. రేపటి నుంచి నువ్వెవరు, మేమెవరు? ఎందుకు మనసు ఇలా తయారయ్యో? నాకు బతుకునిచ్చిన దానివి నీ బతుకు ఇలా తయారవుతుందంటే తట్టుకోలేకపోతున్నాను. అత్త ఎంత బాధపడుతున్నారో చూస్తున్నావు కదా.